హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 24/9/2025. ఈరోజు ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలను మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. పేదలకు వైద్య విద్యే మా లక్ష్యం. జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం. గడువు పూర్తయ్యాక ఆ కాలేజీలు ప్రభుత్వానికే. వైకాపా ప్రభుత్వంలా చేస్తే ఆ కాలేజీల పూర్తికి 15 ఏళ్ళు. మేము 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెస్తాం. ఆసుపత్రుల్లో అనవసర సిజేరియన్లు చేయనివ్వం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ వచ్చేసి మెడికల్ కాలేజీల ఇష్యూ అనమాట. ఇదేంటంటే లాస్ట్ గవర్నమెంట్, మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో సుమారు ఒక 7 కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగిందనమాట ఫంక్షనల్గా. అయితే ఈ ప్రభుత్వంలో ఉన్నట్లయితే దీన్ని పూర్తి చేయడానికి సుమారు 33 సంవత్సరాలు పడుతుంది. పీపీపీ అయితే త్వరగా కంప్లీట్ చేయొచ్చు, 2-3 సంవత్సరాల్లోనే వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ పీపీపీఐ మోడల్లోను మరియు అదేవిధంగా గవర్నమెంట్ అండర్లో ఉన్న దాంట్లో కూడా దాంట్లో ప్రోస్ కాన్స్ రెండిట్లో ఉన్నాయి. పీపీపీ మంచిదే అయినప్పటికీ అది ఏ విధంగా నిర్వహిస్తున్నారు దాంట్లో అనేది అవినీతికి ఎక్కే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఒక్కొక్కరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లాభాలు లేకుండా చేయరు కదా, అలా అది కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అంత అమౌంట్ పెట్టలేక పీపీపీ అని చెప్పేసి అని అంటున్నారు. చూద్దాం. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం 10 వైద్య కళాశాలల నిర్మాణం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టడం వల్ల జగన్ ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే ఇక్కడ సీట్లు ఒకటే కాదండి, సీట్లు ఒకే, అదనంగా సీట్లు దానికంటే కూడా నిజమైన పేదవాడికి తక్కువ ఖర్చుతో వైద్యం అనేది అందుతుందా లేదా. ఈ 17 మెడికల్ కాలేజీలు డెవలప్ అయినట్లయితే అక్కడ లోకల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మరి పీపీపీ అంటున్నారు. ఎస్, మన వైసీపీ నాయకులు కూడా చాలామంది దీని మీద ధర్నాలు చేశారు. బట్ ఈయన వెనక్కి వెళ్లకుండా ముందుకెళ్ళే ప్రాసెస్లోనే ఉండడం జరుగుతుంది సీబీఎం. ఓకే. వైకాపా ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలో వైద్య కళాశాలలు పూర్తవడానికి కనీసం 15 ఏళ్ళు పడుతుందని, తమ ప్రభుత్వం పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే వాటిని అందుబాటులోకి తెస్తుందని స్పష్టం చేశారు. వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషనే, కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది అంతే. ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనుసరించే విధానమని వివరించారు. 33 సంవత్సరాల తర్వాత వైద్య కళాశాలలన్నీ మళ్ళీ పూర్తిగా ప్రభుత్వం చేతికి వస్తాయని చెప్పారు. వైద్య రంగంలో పీపీపీ ప్రాజెక్టులు కొత్త ఏమీ కాదన్నారు. జిల్లా ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కొత్త కళాశాలల ఏర్పాటుకు ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూడా సేమ్ అయ్యే ఫాలో అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. వైద్య సేవలైనా వైద్య సీట్లైనా మాది ఎప్పుడు పేదల పక్షమే. నెక్స్ట్ 1430 కోట్లతో 352 వంతెనల పునర్నిర్మాణం, దెబ్బతిన్న రోడ్లకు వర్షాకాలం తర్వాత మరమ్మతులు. ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అంటే దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి వర్షాకాలం అప్పుడు వేసినా మళ్ళీ వర్షాకాలంలో పోతాయని చెప్పేసి వర్షాకాలం అయిన తర్వాత కంప్లీట్ చేస్తానన్నారు. వర్క్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. విశాఖ ఉక్కుపై మండలిలో రగడ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం, పోటీగా వైకాపా మరో తీర్మానం, కొన్ని పదాలపై మంత్రి లోకేష్ అభ్యంతరం, ఓటింగ్ కోరిన ప్రతిపక్ష నేత బొత్స. విశాఖ గురించి మాట్లాడదాం. అమరావతి ప్రాజెక్టులో భాగస్వాములు అవ్వండి, ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించండి. నెక్స్ట్ ముఖ్యమైన వార్త. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరిస్తున్న మలయాళ నటుడు మోహన్ లాల్. మలయాళంలో గొప్ప నటుడు అని చెప్పేసి అనొచ్చు. అవార్డులు స్వీకరించిన పలువురు జాతీయ తెలుగు సినీ ప్రముఖులు. ఘనంగా జాతీయ చలన అవార్డుల దినోత్సవం. మంచి నటన, మలయాళంలో ఒక గొప్ప యాక్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, కొత్త మాటలే చేతలు లేవు,
అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగా పనిచేయట్లేదు. ఐరాసపై ట్రంప్ ఆగ్రహం. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించండి. ఏంటి ఐక్యరాజ్య సమితి అని చూసినట్లయితే, ఓకే, యుఎన్ఓ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యుఎన్ఓ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటాం, ఐక్యరాజ్య సమితి అన్నమాట. దీన్ని మనం అక్టోబర్ 24, 1945లో స్థాపించడం జరిగింది. అలాగే యుఎన్ఓ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు పనిచేస్తుందంటే ప్రపంచంలో శాంతి భద్రత సహకారం, అంటే దేశాలకి మధ్య సహకారం ఉండాలి, శాంతి భద్రతలు ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. దీని స్థాపనలో స్టార్టింగ్ ఒక 51 సభ్య దేశాలుగా చేరాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 193 దేశాల వరకు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో న్యూయార్క్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇది చార్టర్ అనే ఒక యాక్ట్ ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే యుఎన్ఓలో కొన్ని ప్రధాన భాగాలు ఉంటాయి. జనరల్ అసెంబ్లీ అని, సెక్యూరిటీ కౌన్సిల్ అని, ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అని, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని, ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ సంబంధించింది ఒకటి. అంటే ఈ ప్రపంచానికి దేశానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని, సంబంధాలని బెటర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. లేకపోతే దీంట్లో చూసుకున్నట్లయితే ప్రపంచంలో ప్రధాన భాషలు ఉంటాయి. చైనా కానీ, ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ, అరబిక్, స్పానిష్ ఇలా ప్రధాన భాషలు కూడా ఉంటాయి. ఈ ఐక్యరాజ్య సమితి సబ్ ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, అలాగే యునెస్కో, యునిసెఫ్, FAO, ILO, ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఈ యుఎన్ఓ అండర్లో నడిపించడం జరుగుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేస్తారనమాట. అలాగే వీళ్ళు పేదరిక నిర్మూలన కోసం, మంచి ఆరోగ్యం కోసం, విద్య కోసం, శాంతి స్థాపన కోసం యుఎన్ఓ పనిచేస్తుంది. అయితే ఇలాంటి ఈ యుఎన్ఓ కోసం ట్రంప్ ఏమంటున్నారో చూద్దాం అనమాట. ఓకే, కొత్త మాటలే చేతలు లేవు, అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగ్గా పనిచేయట్లేదు, ఐరాసపై ట్రంప్ ఆగ్రహం. ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్, పాక్ సహా 7 యుద్ధాలనే ఆపనని మళ్ళీ వాక్య. రష్యా యుద్ధానికి భారత్, చైనాల నిధులు ఊతమని విమర్శ. రష్యా యుద్ధం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, దానికి సంబంధించి భారత్, చైనాల నిధులు ఊతమని విమర్శ. నాటోది అదే తీరని ధ్వజం. త్వరలో మరింత భారీగా సుంకాలు వేస్తామని హెచ్చరిక. ప్రపంచ దేశాధినేతల సమక్షంలో అంతర్జాతీయ సంస్థ 150 దేశాల నేతలు హాజరైన సర్వ ప్రతినిధి సభ సమావేశంలో ఆయన ఆ సంస్థను తీవ్రంగా తప్పుపెట్టారు. ఆ సంస్థ ఉత్తమ మాటలేనని, చేతలు లేవని ధ్వజమెత్తారనమాట. భారత్ పాక్ యుద్ధం పైన మళ్ళీ ఆయన పాత పాటే పాడాడు. ఇదొకటి. నెక్స్ట్, స్వీయ ప్రయోజనాలు వేడండి, పాలస్తీనా గుర్తింపు బహుమతి కాదు, ఆ దేశ ప్రజల హక్కు. ఐరాస చీఫ్ గుటెరస్ వాక్య. అంటే ఈ పాలస్తీనాను ఒక దేశంగా కొన్ని దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు గుర్తించాయి కదా, వాటికి సంబంధించింది అనమాట. నెక్స్ట్, జగన్ బెయిల్పై విడుదలై 12 ఏళ్ళు ముందుకు కదలని విచారణ. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దశలోనే వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి. స్పీకర్ రూలింగ్పై హైకోర్టుకు జగన్, ప్రతిపక్ష నోటా ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థన. నేడు విచారణ జరపనున్న ఉన్నత న్యాయస్థానం. ఓకే, ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. SC/ST కేసుల్లో స్పష్టతనిచ్చిన హైకోర్టు. విడుదల రజని, కాకాని తదితరుల పిటిషన్లపై తీర్పు. అంటే ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్, ఎలాంటి ఆధారాలు లేనప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఈ కేసులో కూడా బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, బెయిల్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు, అది జనరిక్ మందులను భారత్ నుంచి కొనాల్సిందే, అక్కడే శ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ నిర్ణయాలు. భారతీయ కంపెనీలు కొత్త మార్కెట్లు విస్తరించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ CEO రాజీవ్ నన్నపనేని అన్నమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అమెరికా మన భారతదేశం మీద సుంకాలు విధించడం, H1B వీసాలు, ఇలా చర్యలు తీసుకుంటుంది కదా, దీనికి సంబంధించిన మాట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై ఏకంగా 50% సుంకాలు విధించారు కదా, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇక రోజంతా రేషన్ సరఫరా, మినీ మాల్స్గా చౌక ధర దుకాణాలు, పైలట్ ప్రాజెక్టుగా 5 నగరాల ఎంపిక. ఇలా చేస్తే బాగుంటుంది. పౌర సరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వివిధ సంస్కరణలు తీసుకొస్తుంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకురాగా ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతుంది. అందుకు చౌక ధర దుకాణాలు మినీ మాల్స్గా మార్చనుంది. ఇందుకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటలు బియ్యం నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగ్గా దుకాణాలు తీయకపోవడం, తీసిన సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను మంచి ఆలోచన ఉంది ఇది. ఎందుకంటే ఏ టైంలో అవైలబిలిటీ ఉంటే ఆ టైంలోకి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం మార్కెట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో కొంత సబ్సిడీ ఇచ్చినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల ప్రోడక్ట్స్ కానీ ఇలాంటివి సబ్సిడీ ఇచ్చి మనం ప్రోత్సహించినట్టయితే ఆ ప్రోడక్ట్స్ ముందుకు వెళ్తాయి అన్నమాట. ఓకే, రాజధానిలో గ్రూప్ హోటల్లో. నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం, మెయిన్ ఉన్నాయో. ఘనంగా జాతీయ సినీ అవార్డులు ప్రధానోత్సవం మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. నెక్స్ట్ ప్రగతికి మార్గం పీపీపీలే, ప్రైవేట్కి ఇవ్వడం లేదు, పీపీపీ కింద మెడికల్ కాలేజీ నిర్వహించి 33 ఏళ్ల తర్వాత తిరిగిస్తారు. వైసీపీలో కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుంది. ఆడ 33 ఏళ్ళు అన్నారు, ఇక్కడ 23 ఏళ్ళు పడుతుంది. మీ 2 ఏళ్లలోనే పూర్తి చేసి చూపిస్తాం, పైగా అప్పటికంటే ఎక్కువ సీట్ల లభ్యత, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు, ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం, 90% సిజేరియన్లు ప్రైవేట్ ఆసుపత్రిలోనే, ఇది ప్రమాదకర ధోరణి, వెంటనే కట్టడి చేయాలి అని చెప్పేసి, అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి. దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచి పీపీపీ విధానం ఉంది. ఈ సంస్కరణలకు ముందు మిశ్రమ ఆర్థిక విధానం అమలైంది. అప్పట్లో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే ఫలితాలు కనిపించేవి కాదు. ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించాం. దానివల్ల సంపద భారీగా పెరిగింది, ఆదాయం పెరిగింది. ఇప్పుడు మనం సూపర్ జిఎస్టీ, సూపర్ పొదుపు వరకు వచ్చాం. దేశం అంతా ఒకే దారిలో వెళ్తుంటే వైసీపీ నేతలు మాత్రం మరో దారిలో ఉన్నారు. ప్రైవేట్ పీపీపీ మోడల్ మంచిదే, అయితే అది ఎలా నిర్వహిస్తున్నారు, దాని నిబంధనలు ఏంటి అంటే మెజారిటీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన బినామీలకి ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం, దాని ద్వారా నీరు కార్చే ప్రయత్నం జరుగుతుంది. పీపీపీ మోడల్ పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఆ బిడ్డింగ్, కాంట్రాక్ట్ బిడ్డింగ్ చేసేటప్పుడు కూడా నైతికతతో వ్యవహరించినట్లయితే పీపీపీ మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్. నెక్స్ట్ విశాఖకు ఎక్సెంచర్ మనం చూసాం. ఇంకొకటి ఎలక్షన్ సమయంలో ఏంటిది బాండ్లు, ఎలక్షన్ బాండ్లకు సంబంధించి అంటే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు కదా, దాంట్లో ఎలాంటి కంపెనీలు ఈ పార్టీలకి ఫండ్ ఇచ్చాయి, ఎంతెంత అమౌంట్ ఇచ్చాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళంతంత అమౌంట్లు గవర్నమెంట్కి ఎందుకు ఇస్తారు, అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత నైతికతతో ఆ కంపెనీలు నిర్వహిస్తారు, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ విశాఖకు ఎక్సెంచర్, ఏపీకి రానున్న మరో దిగ్గజ టెక్ సంస్థ, 10 ఎకరాల కోసం దరఖాస్తు, 12,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ, ఐటీ హబ్గా మారుతున్న వైజాగ్, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సిద్ధం, ప్రభుత్వ పాలసీతో కంపెనీలకు అనుబంధ కంపెనీలు వస్తాయంటే మంచిదే. విశాఖకు వస్తే మంచిదే కదా. రాజధాని కార్యాలయం పెట్టండి, రాష్ట్ర ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని సేమ్. ఎమ్మెల్యేలు పాజిటివ్ కర్మ చేయాలి. చాలామంది చూడడానికి మంచి శారీరక దారుఢ్యంతో కనిపిస్తారు, కానీ లోపల చాలా రోగాలు ఉంటాయి. నేను గతంలో డాక్టర్లు దీనిపై కొన్ని సూచనలు చేసేవాడిని. నాకు చికిత్స చేయడమే కాదు, వైద్యులుగా మీ ఆరోగ్యం కూడా బాగు చేసుకోండి అని చెప్పేవాడిని. శారీరక వ్యాయామం బాగా తగ్గిపోయింది. ప్రతి ఎమ్మెల్యే హెల్దీగా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే ఆనందంతో నిద్రపోండి. బాడీ ఛార్జ్ కావాలంటే నిద్ర కావాలి. ఎమ్మెల్యేల గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ రాష్ట్రంపై 2 ఏరోస్పేస్ సంస్థల ఆసక్తి, చిన్న విమానాల తయారీ యూనిట్ స్థాపనకు మనో ఎయిర్క్రాఫ్ట్ సంసిద్ధత. వైసీపీ పాలనలో ఆర్థిక ఉగ్రవాదం, కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు, పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేశారు, రాష్ట్ర పరువు కూడా పోగొట్టారు. వెనుకబడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం, పెట్టుబడుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న భారీ పరిశ్రమలు వస్తున్నాయి, 10.4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం, మంత్రి లోకేష్. ఓకే, జిఎస్టీ తగ్గించలేదా, డయల్ 1915 ఫిర్యాదుల కేంద్రం ప్రత్యేక నెంబర్లో చూడండి బాబు. జిఎస్టీ ఏదైనా తగ్గినట్లయితే ఈ కామర్స్ కానీ ధరలు తగ్గించడం లేదా ఈ కామర్స్ సంస్థలపై కూడా కేంద్రం ఆరనమాట. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు చేద్దాం. నెక్స్ట్ 1 నుంచి ఆధార్ ఫీజుల పెంపు, నేరాల్లో నాకు సహకరించింది వీలే, పోలీసు అధికారులు ప్రముఖుల పేర్లు బయట పెట్టిన కిలేడి అరుణ, నేటి మధ్యాహ్నంతో ముగియనున్న కస్టడీ. H1B లాటరీ ఇక కొత్తగా
అత్యధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం. ఎవరికైతే ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళకి అధిక ప్రాధాన్యం అంట. జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ. ఎక్కువ జీతం ఉన్నవారికి సెలక్షన్ ఫుల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థ 3, తక్కువ 2, కొత్త వారికి 1 ఎంట్రీ. అంటే చూడండి, H1B వీసాలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అసలు మన దేశాన్ని బాగా డెవలప్ చేసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి వేరే దేశంలో బతికే అవకాశం ఉండదు కదా. ఒకవేళ వెళ్ళినా ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్ళి వచ్చి మన దగ్గరే కంపెనీలు పెడితే బాగుంటుంది. ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి, స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించండి, మరోసారి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్. మండలిలో మంటలు. విశాఖ ఉక్కు ఫీజు బకాయిలపై వాడి వేడి చర్చ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, 100 సార్లు చెప్పినా అర్థం కాదా. ప్లాంట్ను కాపాడుకోవడానికి 14,000 కోట్లు తెచ్చాం. వైసీపీపై లోకేష్ ధ్వజం. ప్రైవేటీకరణ జరగాలని వైసీపీ కోరుకున్నట్లుగా ఉందని ఆగ్రహం. తమ సభ్యురాలిని అవమానించారని బొత్స ఆరోపణ. లోకేష్ మండిపాటు. నా తల్లిని అవమానించినప్పుడు సభలో ఉండి మీరేం చేశారు? ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం కాదు. మా నేత అలాంటి సంస్కారం నేర్పలేదు. ఎమ్మెల్సీని కళ్యాణి గారు అనే అన్నాను. రికార్డులు పరిశీలించండి మంత్రి. ఫీజు బకాయిలపై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీకి సవాల్. ఎస్, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 14,000 కోట్లు తెచ్చామని చెప్పేసి అన్నారు. కానీ అది దాన్ని ఏమంటారు, ఎంప్లాయీస్కి కానీ దీనికి ఎక్కడ వాడలేదు, బ్యాంక్ వాడేశారు అని చెప్పేసి అక్కడ ఉన్న కార్మికులు కొందరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి నిజాలు అక్కడ అధికారులే బయటకు తెలియజేయాలి. ఎస్, 64.75 టీఎంసీలు ఇవ్వాలి. పోలవరం బానకచర్ల అనుసంధానిస్తే కృష్ణా వాటాలు ఆ మేరకు కేటాయించాలి. ఇప్పటికే పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం కృష్ణాలోకి ఎత్తిపోతుంది. కొత్త పేచీ లేవనెత్తిన కర్ణాటక సర్కారు. కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి లేక కృష్ణా బేసిన్ కాదు వాటా ఇవ్వక్కర్లేదు. ఇదేం కృష్ణా బేసిన్ కాదు వాటా ఇవ్వక్కర్లేదు. నల్లమల్లలో 87 పెద్ద పులులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించాం. ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ వెల్లడి. 33 కోట్లు కొట్టాలి, గోవాలో సెటిల్ అవ్వాలి. 10 చోరీల్లోనే 3 కోట్ల దోపిడీ. నెలకు లగ్జరీ కారు, 2 లక్షల అద్దెతో విల్లా. కోటీశ్వరుడి బిల్డప్, చేసేది దొంగతనాలు. 5 రాష్ట్రాల్లో 90కి పైగా కేసులు. ఇది బత్తుల ప్రభాకర్ రావు నేర చరిత్ర. ఈ బత్తుల ప్రభాకర్ రావుకి సంబంధించి బత్తుల ప్రభాకర్ సంబంధించి మన దేవరాపల్లి మండలం దగ్గరలో మిస్ అయ్యాడు, పోలీసుల దగ్గర నుంచి మిస్ అయ్యాడు అని చెప్పేసి వచ్చింది. నేరం ఎలా చేయాలో స్క్రిప్ట్ రాసుకొని సీసీ కెమెరాలకు దొరకకుండా జాగ్రత్త పడుతూ కోర్టు నుంచి తీసుకెళ్తుండగా పరారయ్యాడు. ఎస్, జిఎస్టీ తగ్గించలేదా? 1915కి కాల్ చేయండి లేదా దీనికి వాట్సాప్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫిర్యాదులకు సంబంధించి ఇంకోటి చూద్దాం. దేశంలో 3/2 వంతులు పనిచేసేవారే నివేదిక. నాకేం పని లేదు, అసెంబ్లీకి వెళ్ళడం కూడా మానేసా. సెటైర్. H1B లాటరీ ఇక కొత్తగా H1Bలో లాటరీ కొత్తగా మార్చారు. H1B ఫీజు గోలవేళ 2 అమెరికా కంపెనీలు, భారతీయ సీఈఓలు. ఎస్, ఇంకొకటి పాలస్తీనాకు దేశ హోదా కానుక కాదు, హక్కు. ఇది ఒక్కటే గాజా యుద్ధానికి ముగింపు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనీ అన్నమాట. అంటే ఈ పాలస్తీనాకు దేశ హక్కు ఇస్తున్నారు. అది అదే భిక్షం కాదు, అది ఒక హక్కు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో అనమాట. ఎస్, పాలస్తీనాకు మద్దతు పలికిన మొనాకో. 145కు చేరిన మద్దతు దేశాల సంఖ్య. ఎస్, ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్, చైనా నుంచే నిధులు. ఐక్యరాజ్య సమితిలో ట్రంప్. ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధానికి రష్యాకు అవసరమైన నిధులు భారత్, చైనా దేశాల నుంచి అధికంగా వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్, చైనా చమురు కొనుగోలు చేయడానికి తీవ్రంగా విమర్శించారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ట్రంప్ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన పెట్టుబడిదారులు అంటూ ధ్వజమెత్తారు. నాటో సభ్య దేశాలు కూడా
రష్యా నుంచి చమురు ఇంధన ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకోకపోవడం క్షమించకూడని విషయం అన్నారు. నాటో దేశాలు తమపై జరిగే యుద్ధానికి తామే నిధులు ఇస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సిద్ధంగా లేదని, ఈ నేపథ్యంలో రక్తపాతం ఆపేందుకు మరోసారి భారీ ఎత్తున సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కొన్ని యూరోపియన్ దేశాలు చేసిన ప్రతిపాదన ట్రంప్ తిరస్కరించారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే హమాస్ ఉగ్రవాదులు అకృత్యాలు గుర్తింపించినట్లు అవుతుంది అని చెప్పేసి అన్నారన్నమాట. భారత్ సాక్షి చూద్దాం. స్పీకర్ రూలింగ్ను చట్టవిరుద్ధంగా ప్రకటించండి, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ పక్ష నేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాకు సంబంధించి పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా? జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపోచుతారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా? మౌనంగా ఉండాలా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి. రాష్ట్రంలో ఏ మెజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరచడానికి వీల్లేదు. మా ఉత్తర్వుల గురించి మెజిస్ట్రేట్ స్పష్టంగా చెప్పండి. పోలీసులను హెచ్చరించిన హైకోర్టు ధర్మాసనం. విచారణ నేటికి వాయిదా. అబద్ధాలతో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పోలీసులు. అసలు సౌందర్యరెడ్డి తమ అదుపులో లేరన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది. ఆయన ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని బుకాయింపు. మరో కేసులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే అంటూ కళ్ళుగప్పే యత్నం. సౌందర్యరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసిన పోలీసులు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వ ప్రత్యేక న్యాయం కప్పుపుచ్చే యత్నాలు. పోలీసుల బరితెగింపు, హైకోర్టుకు బురిడి ఆదేశాలు బేఖాతరు. ఇలా ఉంది సిచ్యువేషన్. చేసిందంతా చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిందితుడు ముత్తయ్య లేఖ. బాబు లోకేష్, ఏవి వెంకటేశ్వరరావు నిందితులుగా చేర్చండి. ఓటుకు నోటు కేసు సంబంధించి మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అలా ఉంది. సర్కారు ఉక్కుజిత్తులు. శాసన మండలి సాక్షిగా బయటపడిన చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు వైసీపీ తీర్మానం. ఓకే, ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మద్దతు తెలపకుండా కూటమి ప్రభుత్వం దాటవేత. కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ వేరేగా తీర్మానం. మూజువాణి ఓటుతో వైఎస్ఆర్సీపీ తీర్మానం ఆమోదం. తల్లికి వెన్నుపోటు సభ సాక్షిగా లోకేష్ ఒప్పుకోలు. కొందరికి 9,000 అందిన మాట నిజమేనన్న లోకేష్. అర్హత ఉన్న తల్లికి వందనం ఎగ్గొడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం. విద్యార్థులు 87.48 లక్షల మందికి 30 లక్షల మందిలో 30 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. ఇచ్చిన వాళ్ళలో చాలా మందికి 8,000, 9,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అర్హత ఉందని ప్రభుత్వం ప్రకటించిన రూపాయి కూడా అందని వారు మరో 3 లక్షల మంది అని చెప్పేసి అన్నారు. తల్లికి వందనం సరిగ్గా డిస్ట్రిబ్యూట్ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. తెలిసిందే. ఇది రోడ్డును పడుతున్నాం, గోతులపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు గబ్బోలు ఏడాదిన్నర అయినా రోడ్లు వేయలేదని ప్రభుత్వం ఆగ్రహం. అవును నిజమేనంటూ బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం. పీపీపీ విధానంలోనే సంపద సృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్లలో పీపీపీ 10 మెడికల్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గంలో ఇదే విధానంలో 100 పడకల ఆసుపత్రి. కృష్ణా, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా డయాబెటిక్ కేసులు, డాక్టర్ డబ్బులు సిజేరియన్ల ఆపరేషన్లు. స్పీకర్ రూలింగ్ చట్టవిరుద్ధంగా ప్రకటించండి. ప్రతిపక్ష హోదా ఇన్ కేస్ ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కనీసం ఎక్కువ సమయం ఇచ్చిన అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అదైనా చేయాల్సింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంటే ఇప్పుడు ఒకటి శాసనసభ సమావేశాలు అనేవి ఏ ఎమ్మెల్యే డబ్బుల నుంచో లేకపోతే ఎక్కడి నుంచి కాదు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అది మొత్తం మీరే ఉన్నట్లయితే అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు, అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. సో దానికి ప్రతిపక్షంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళే అడుగుతారు. వాళ్ళకి సరైన సమయం కేటాయించాలని అడగడం కూడా తప్పు కాదని నాకు అనిపిస్తుంది. అంతే కదా, సరైన సమయం ఇస్తేనే కదా ప్రజెంటేషన్ చేయగలరు. 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తే ఎలా ప్రజెంట్ చేయగలరు? ప్రతిపక్ష హోదా, ఆ క్యాబినెట్ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం టైం ఇవ్వండి, నేను శాసనసభకు వస్తాను అని చెప్పేసి అన్నారు.
తీరా వెళ్ళిన తర్వాత సమయం ఇవ్వకపోయినట్లయితే అక్కడ చేసేది ఏముంటుంది అనే ఒక ఇది కూడా అనమాట. కానీ వెళ్ళాలి, ఎంత సమయం ఇచ్చినా ఒకసారి వెళ్ళి వాళ్ళు అవకాశం ఇవ్వలేదని బయటకు వచ్చేసినా పర్లేదు, కానీ అసలు వెళ్లకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ పక్షనేత వైఎస్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఇదే చెప్పారు. స్పీకర్ రూలింగ్ వెనక రాజకీయ వైరం, పక్షపాతం, అది అధికార పార్టీ సమిష్టి నిర్ణయం, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలన్న సూత్రానికి తిలోదకాలు. ఇలా ప్రతిపక్ష హోదా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని పయ్యావల కేశవ్ చెప్పారు. ఉద్యోగులు నేడు చర్చలు, పౌరులను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా పోలీసులకు సంబంధించి. అండ్ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలండి, వర్షాలు చాలా పడుతున్నాయి, బాగా ఎక్కువ పడుతున్నాయి, కొద్ది జాగ్రత్తగా ఉన్నాయి. నేతల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్య యత్నం, పొదుపు సొమ్ము స్వాహా చేసిన విఓఏను తప్పించిన అధికారులు, ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు ఒత్తిడి, తిరిగి పాత విఓఏని నియామకం, ప్రశ్నించిన పాపానికి రెచ్చిపోయిన కక్ష సాధింపులు దిగిన నాయకులు, సెల్ఫీ వీడియోలో తన బాధ వివరిస్తే నిద్రమాతులు నిందిన బాధితురాలు. అధికార మతంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఒక దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాతుల మీద ఆత్మహత్య చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటన సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి. నిరుద్యోగం, యువత కలలను మోదీ సర్కారు ఛిద్రం చేసింది రాహుల్ గాంధీ. దేశంలో ఓట్ల చోరీ జరుగుతున్నంత కాలం నిరుద్యోగం, అవినీతి పెరిగిపోతూనే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఓట్ల దొంగతనాన్ని, ఉద్యోగుల దొంగతనాన్ని యువత ఇక సహించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా యువత నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వివరించారు. నిజంగా ప్రజలు విశ్వాసం పొంది యువతి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని తెలిపారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజాయితీగా ప్రజల మద్దతుతో అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. అంటే ఓట్ల చోరీ జరిగింది, దీని ద్వారా యువత ఈ 15 నెలల్లో కూడా యువతకు ఉద్యోగాలు అనేది చాలా తగ్గింది. ఎస్ 4 దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి వర్షం అండి. 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. జల దిగ్బంధంలో రాజధాని నగరం. విద్యుద్ఘాతంతో 9 మంది నీట మునిగి 1 మృతి. కోల్కతాలో వర్షాలు చాలా బీభత్సంగా పడుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో. ఇంతటి వర్షం ఏనాడు చూడలేదు మమతా బెనర్జీ. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై తొలగిన సందిగ్ధత, విచారణ అర్హత సందేహాలను నివృత్తి చేసిన హైకోర్టు ధర్మాసనం అన్నమాట. అంటే ప్రాథమిక ఆధారాలు లేకుంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. బెయిల్ అనేది మామూలుగా వేసుకోవచ్చు. మాజీ మంత్రులు కాకాని, రజనీ తదితరుల పిటిషన్లపై ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చిందనమాట. అంటే ప్రాథమిక ఆధారాలు లేకపోయినట్లయితే. అయితే ఈ పిటిషన్లను తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా తీర్పును సీజే ముందుంచండి. రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం. పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై ఎడపడ అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ప్రజల పన్నులతో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు తగదు. సుప్రీంకోర్టు. ప్రజల పన్నులతో రాజకీయ నాయకుల విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ ప్రజల పన్నులతో రాజకీయ నాయకులు ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేయాలని, వారిని ఎందుకు కీర్తించాలని ప్రశ్నించారన్నమాట. ఇది కరెక్టే కదా. ప్రజలు కట్టిన సొమ్ములతో రాజకీయ నాయకులు విగ్రహాలు ఇట్టండి, అయినా విగ్రహాలు కడితే అంతే. కోర్టులు బాకీ వసూలు ఏజెంట్లు కాదు, వ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించలేం సుప్రీంకోర్టు. కోర్టులు రుణ వసూళ్లకు సహాయపడే రికవరీ ఏజెంట్లుగా ప్రవర్తించలేవని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. కక్షిదారులు బకాయి వసూలు వంటి సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే తత్వాన్ని జస్టిస్ సూర్యకాంత్ లాయర్లు తప్పుపట్టారు. బాకీ వసూళ్లు పూర్తిగా సివిల్ వ్యవహారమని, వసూలు కోసం అరెస్టు బూచి చూపడం తగదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఒక బకాయిదారుడిపై కిడ్నాప్ నేరం మోపిన సంఘటనపై విచారణ జరుపుతూ అత్యున్నత వ్యాఖ్యలు చేసిందన్నమాట. ఓకే, ఇక్కడ కోర్టులు అనేవి బాకీ వసూలు ఏజెంట్లు కాదు, ఇది సివిల్ వ్యవహారం అన్నట్టు చెప్పడం. చదువుకుందామని వెళ్తే తుపాకీ చేతికిచ్చారు. ఇటీవల ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్ళిన
తమ కుమారుడిని అక్కడ అధికారులు ఉక్రెయిన్తో యుద్ధానికి పంపారని భారత్కు చెందిన ఓ కుటుంబం ఆరోపించింది. ప్రస్తుతం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న అతడిని స్వదేశానికి రప్పించాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను ఆశ్రయించింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగరానికి రాకేష్ కుమార్ 30 అనే వ్యక్తి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. ఉన్నత చదువుల కోసం ఆగస్టు 7న మాస్కోకు వెళ్ళాడు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని అతడిపై ఒత్తిడి వచ్చిందనమాట. అంటే ఆ దేశానికి వెళ్తే అక్కడ ఒత్తిడి చేశారు. ప్లస్ పూర్తిగా ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి మీ ఓపికకే ధన్యవాదాలని. కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.